సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమానస్ వీక్షలకి యజమాని హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను ఇందాకలా అక్షర సత్యం గారిని అడిగాను. సనాతన ధర్మం అంటే ఆయన చెప్పారు, సనాతన ధర్మం అంటే ఎవరిని హింసించకూడదు, ఎవరిని రెచ్చగొట్టకూడదు, ఎవరిని కూడా అంటే జీవహింస ఉండకూడదు, ఏ ఉండకూడదు అన్నారు. మరి ఈ రోజున నేను ఎక్కడ కూడా హిందూ ధర్మాన్ని కానీ, హిందూ దేవుళ్ళు కానీ, హిందూ దేవతలు కానీ, హిందువుల యొక్క కొలిసే దేవతలు కానీ, ముక్కోటి దేవతలు కూడా ఎక్కడ అవమానపరిచే మాటలు ఆడబోము. వాళ్ళ నమ్మకం వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా హిందువుల యొక్క దేవుళ్ళు మేము కూడా ఖచ్చితంగా గౌరవిస్తాము. వాళ్ళ యొక్క ప్రార్థనలు మేము కూడా ప్రార్థన చేస్తాం. మేము కూడా అన్ని రకాలుగా ఉన్నవాళ్ళం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి రెచ్చగొట్టకూడదు, హింస ప్రారంభం చేయకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రవర్తింగ్ చేయట్లేదా? ఇదే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా ఏమన్నారండి లక్ష్మణరావు గారు? సత్యం గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాళ్ళు కొట్టుకోవాలని వాళ్ళు హింస ప్రారంభించి వాళ్ళు చంపుకోవాలన్నా మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? లక్ష్మణరావు గారు ఒకటి లక్ష్మణరావు గారు దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? లక్ష్మణరావు గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను మహమ్మద్ ప్రవక్త గురించి కానీ, జీసస్ గురించి కానీ, లేదంటే అల్లాహ్ గురించి కానీ, ఖురాన్ గురించి కానీ ఎటువంటి అభ్యర్థి ఓట్ చేయట్లేదు. నాకు అందరూ సమానమే, మేము అందరంతో కలిసే వెళ్తాము. కానీ హిందూ సాంప్రదాయంలో ఒక ఘోష జరిగినప్పుడు, ఒక పాపం జరిగినప్పుడు దాన్ని లేవనెత్తాల్సిన బాధ్యత మా మీద ఉంటుందన్నారు. కానీ ఏ పరాయి మతాన్ని, ఇంకొక మతాన్ని ఆయన వేరే రకంగా మాట్లాడలేదే. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు గొడవలు పెడతారని అంటారు? మీరు అది కాదండి. అసలు శ్రీవారి లడ్డూనే అపవిత్రం అయింది. శ్రీవారి లడ్డూలో పంది మాంసము, గొడ్డు మాంసము తీసుకొచ్చిన నెయ్యి కలుపుతమైందని ప్రసారం చేసినారు చంద్రబాబు నాయుడు. ఇచ్చింది సార్ నివేదిక, ప్రసారం చేయాలి. నివేదిక ఇచ్చింది. మీరు తర్వాత మాట్లాడండి. ప్రసారం చేసినవరో మీరు, దాన్ని రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకున్నదవరో మీరే ప్రచారం చేసి, మీరే దాన్ని రాజకీయం చేసి, మీరే తిట్టి, మీరే అన్ని చేసి ఈ రోజున మీరే సైలెంట్ ఉంటే ఏంటి? మేము అన్నామా? అదే మేము అపవిత్రం చేసామని మేము అన్నామా? కలిపోమని మేము అన్నామా? సార్ ఈ రోజున శ్రీవారి లెట్టు కలుస్తున్నారు కదా, క్రిస్టల్ చెప్తా వినండి. జూన్ 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అయింది కదా. జూన్ 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అవ్వకముందు మార్చి నెలలో ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఏ డైరీ వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో, గతంలో 2015లో ఏదైతే కేఎంఎఫ్ కేరళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి 276 రూపాయలకి ఇచ్చారండి. 276 రూపాయలకే వాళ్ళకి కేజీ నెయ్యి ఇచ్చారు. మరి ఆ రోజున ఏ కలిసి ఉంటది? ఆ రోజు ఎందుకు మేము ప్రశ్నించలా? 2015 తర్వాత సదరు కేఎంఎఫ్ వాళ్ళని తప్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కావాలంటే మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అప్పుడు లేదు కేఎంఎఫ్ ఏదైతే ఈ నందిని డైరీ వాళ్ళు ఇవ్వట్లా, అప్పుడే తొలగించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ లో పెడితే ఇదే నందిని డ్రైవర్ వాళ్ళు టెండర్ వేయలేదు. టెండర్ వేసి వాళ్ళు పాడుకోలే. ఏ కంపెనీలు అయితే వచ్చినాయో ఆ కంపెనీలో ఎవరైతే తక్కువగా ఇస్తానన్నారు చూసారో వాళ్ళకి 319 రూపాయలకి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ శ్రీవారి దర్శనానికి ఏదైతే మరి తిరుపతి దేవస్థానం కొండ మీదకి వచ్చినటువంటి ఒకటి లక్ష్మణరావు గారు మీరు మాట్లాడింది ఒక మాట చెప్పండి. అసలు తిరుపతి దేవస్థానంలో ఎవరైతే హిందువులు ఉన్నారో హిందూకు సంబంధించిన వాళ్ళని చైర్మన్గా పెట్టాలి కదా. క్రిస్టియన్ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని చైర్మన్గా ఎందుకు పెట్టారంటారు? బోమన్ కరుణాకర్ రెడ్డి గారు హిందువా? కాదండి, బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అసలు హిందువా? ఆయన హిందువా? కరుణాకర్ రెడ్డి గారు హిందూ సార్. సుబ్బారెడ్డి గారు చెప్పండి. సత్యం గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. లక్ష్మణరావు గారు సత్యం గారు ఏదో అడుగుతున్నారు. నేను ఒకసారి లక్ష్మణరావు గారు అడిగిన దానికి సమాధానం చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, కూటమి పార్టీని
100 మంది కూలీలు తిట్టించుకోమానండి, నాకు సంబంధం లేదు సార్. నా సౌండ్ నాకే వస్తుంది. పర్లేదు, మీరు మాట్లాడి వినపడుతుంది. లక్ష్మణరావు గారు వినపడుతుంది. ఇప్పుడు తిట్టుకోమానండి, కోటం ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోమానండి, నాకు సంబంధం లేదు. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది వేరే డిబేటు. ఇక్కడ అహింస పరమో ధర్మ అంటే హిందూ ధర్మం అంటే ఓన్లీ చెంప మీద కొట్టేస్తుంటే నోరు మూసి కూర్చోమని కాదండి. అది తప్పు దారి పట్టించారు హిందూ మతాన్ని. శ్రీకృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో, ధర్మ రక్షణార్థం, ధర్మాన్ని రక్షించడం కోసం హింస చేసినా తప్పు లేదు. అది నీ వ్యక్తిగత స్వలాభం కోసం చేస్తే తప్పు. సామాజిక ధర్మం కోసం, సమాజానికి ఉపయోగపడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు హింస చేసినా తప్పు లేదు. అంతేగాని నీ రాముని రక్షించడానికి, లేదని శ్రీకృష్ణుని రక్షించడానికి, వెంకటేశ్వర స్వామి రక్షించడానికి హింస చేయడం తప్పు. సమాజం కోసం చేయడం, హింస చేయడం కూడా కరెక్ట్. ప్లీజ్ వినండి. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, లేదా హిందూ దేవుల కోసం మనం డిబేట్ పెడతాం, మాట్లాడతాము. దయచేసి ఇది కోసం పెట్టారు. లక్ష్మణరావు గారు దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇది కరెక్ట్ కాదు. ఆగాలి మీ తరఫు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు, మీరు తర్వాత మాట్లాడుతున్నారు. సచిన్ గారు హిందూ మతం గురించి హిందువులకి తెలుస్తుంది కానీ క్రిస్టియన్ మతం గురించి, క్రిస్టియన్ మతంలోని పవిత్రత గురించి, శిలువు యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి, పాత నిబంధన యొక్క గొప్పతనం గురించి, పాత నిబంధనలో కొత్త నిబంధన యొక్క గొప్పతనం గురించి క్రిస్టియన్స్ కే తెలుస్తుంది, పాస్టర్స్ కే తెలుస్తుంది, అక్షరస్ అని తెలియదు. అలాగే హిందూ మతం తిరుపతిలో యొక్క పవిత్రత గురించి, తిరుపతిలో అపవిత్రం జరిగితే హిందువులు ఎలా ఫీల్ అవుతారు అన్నది హిందువులకు తెలుస్తుంది తప్ప క్రిస్టియన్స్, ముస్లిమాన్కే, బౌద్ధులకి తెలియదు. దయచేసి మతం ఇన్వెస్ట్ పండించడం తప్పు. మీరు రాజకీయంగా అంతేగాని పబ్బం కోసం హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేయకండి అని నేను చెప్తున్నాను సార్. అందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ హిందువులే. భారతదేశంలో ఉన్న వాళ్ళు 150 కోట్ల మంది హిందువులే. వినండి వినండి వినండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడిన మాట తప్పు. భారతదేశంలో సర్వమత సమ్మేళనం ఉన్నారు, 150 మంది కోట్లు, ఎంతో మంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు. అత్యధికంగా హిందువులే కదా ఉన్నారు. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. నాకు అన్నది ఏంటంటే చెప్పండి, వినాలి మీరు. చెప్పండి. ఎప్పుడైతే ఇప్పుడు వచ్చినటువంటి 276 వాళ్ళు ఇచ్చారో, తర్వాత మేము వచ్చినట్టు 319 రూపాయలు ఇచ్చినప్పుడు, ఏదైతే మరి ఆ ట్యాంకర్లు పండ మీదకి వచ్చినప్పుడు ఏవైతే టెండర్లో వేస్తారండి, మేము ఇంత క్వాలిటీతో ఇస్తాము, ఇంత క్వాలిటీతో నెయ్యి పంపిస్తాము, ఈ క్వాలిటీ ఉంటుందని టెండర్లలో మెజర్మెంట్స్ పెట్టినప్పుడు నేను మీకు ఇస్తాను సత్యం గారు, అప్పుడు మీరు మాట్లాడేది గారు. లక్ష్మణ్ గారు కంటిన్యూ వాడతారు. సో నాకు గారు వాడతారు. ఇక్కడ మనం నేను అంటే ఏంటంటే, తిరుపతి దేవస్థానంలో డబ్బు చాలా ప్రపంచ ప్యాకెట్గా చెందింది. చాలా మంది చాలా ఇష్టంగా ఆ దైవాన్ని స్మరించుకొని తింటారు. అందరూ కూడా అదొక సెంటిమెంట్. దాన్ని మీరు ఎందుకు తప్పుదా పట్టిస్తూ ఉన్నారు? దాన్ని విలువ ఎందుకు మీరు తగ్గిస్తూ ఉన్నారు? ఇక్కడ ఏ క్రిస్టియను, ఏ మైనార్టీ, ముస్లింస్ ఎవరు కూడా ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గురించి కానీ, లడ్డు గురించి కానీ ఎవరు అపవిత్రం